అందరికీ నమస్తే అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు పాపం మొదట్లో తండ్రి చనిపోయిన తర్వాత మొదట్లో చాలా కాలం పాటు వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు అన్నతో పాటే రాజకీయ అడుగులు వేశారు. అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర కూడా చేశారు, సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ తర్వాత వైసీపీ కోసం పనిచేశారు, పార్టీలో కీలకంగా వ్యవహరించారు. కాకపోతే పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమెను పట్టించుకోలేదు కాబట్టి ఆమె అనుకున్నది జరగలేదు కాబట్టి సెపరేట్గా తెలంగాణకు వెళ్ళి పార్టీ పెట్టుకున్నారు. అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి కాంగ్రెస్లో కలిపేసి ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఒక 2.5 సంవత్సరాల నుంచి ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా ఆమె అనుకున్నది జరగట్లా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత అరే ఎంతైనా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కదా, సో ఎంతో కొంత చరిష్మా ఉంటుంది, కనీసం ఒక 2-3% కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పెరుగుద్ది అని అనుకున్నారు అంతా. కానీ అనుకున్నది జరగలేదు. అంటే పార్టీ షర్మిల గారి గురించి అనుకున్న అంచనాలు రీచ్ అవ్వలేదు, అండ్ షర్మిల గారు పార్టీ నుంచి అనుకున్న అంచనాలు కూడా పార్టీ రీచ్ అవ్వట్లా. అంటే ఇద్దరికీ కూడా ఒకరి మీద ఒకరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, రీచ్ అవ్వట్లా. షర్మిల గారు పీసీసీ అధ్యక్షురాలు అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ కనీసం 5% లేదా 4% ఓటింగ్ వస్తుంది, అట్లీస్ట్ ఒక్క సీట్ అయినా గెలుచుకుంటాం అని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. అది జరగల. కాంగ్రెస్లోకి తాను వెళ్ళడం వల్ల తనకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, కేంద్రం స్థాయిలో పట్టు వస్తుంది, రాజ్యసభ సీటు వస్తుంది, సౌత్ ఇండియాలో కీలకమైన అవకాశం వస్తుందని ఆమె భావిస్తే ఆమెకు ఇటీవల రాజ్యసభ సీట్ ఇస్తామని ఊరించారు, లీకులు ఇచ్చారు, కానీ రాలేదు. దాంతో ఆమె ఇప్పుడు నైరాశ్యంలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు. సో తన వలన పార్టీకి యూజ్ లేదు, పార్టీ వలన తనకు యూజ్ లేదు. ఇది చెడిన మాట వాస్తవం. కాకపోతే ఎంతైనా పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి చేస్తున్నారు. పైగా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఆమె కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీనో కూటమినో టార్గెట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ వచ్చేసరికి, కూటమి వచ్చేసరికి తమలపాకుతో కొడుతున్నారు, వైసీపీ వచ్చేసరికి ఇనపరోడ్డతో కొడుతున్నారు. సో అంటే వైసీపీ అధికారం కోల్పోయినా సరే తన అన్న మీద కోపం తీరలా. అంటే ఆమె పార్టీ పెట్టడానికి కారణం తన అన్న మీద కోపమే, కాంగ్రెస్లోకి చేరి పీసీసీ అధ్యక్షురాలుగా రావడానికి కారణం తన అన్న మీద కోపమే. ఇప్పటికీ అన్న రాజకీయంగా పతనం అయిపోయినా సరే అన్న మీద కోపమే తప్ప ఆమె ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్ పాలిటిక్స్ అయితే చేయట్లేదు. అందుకని పార్టీ పెద్దలకు ఆమె మీద ఇంట్రెస్ట్ పోయింది, ఆమెకు కూడా పదవి ఇవ్వట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ పోయింది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మధ్య ఒక 10 రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కబురు వచ్చింది. కాంగ్రెస్ ఏం భావించిందంటే వెళ్ళిపోయిన పాత మిత్రులు, గడిచిన 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరినీ మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో చేరమని కాంగ్రెస్ పెద్దలు అడుగుతున్నారు. ఆల్రెడీ టీఎంసీ అధినేత మమతా బెనర్జీ గారిని కూడా అడిగారు కాంగ్రెస్లో విలీనం చేయమని. వాళ్ళు ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఇతర పార్టీల వాళ్ళని కూడా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పెద్దల నుంచి ఫోన్ వచ్చిందంట. అండ్ ఒక దూత, ఒక రాయబారిని పంపించారంట కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదంట. అసలు నేను మీ పార్టీలో విలీనం చేయడం ఏంటి, మీరు నాకు అన్యాయం చేశారు, నా మీద సిబిఐ కేసులు పెట్టారు, నన్ను రాజకీయంగా అనగదొక్కాలని చూశారు, సో నేను అసలు ఈ జన్మలో అసలు కాంగ్రెస్ పార్టీ జోలికి రాను, అసలు నా దగ్గరికి ఈ కబుర్లు తీసుకురావద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారంట. ఈ ప్రతిపాదన షర్మిల గారికి తెలియకుండా జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అంటున్నారు. అందుకనే అసలు కాంగ్రెస్ పార్టీ ఇంక మనకు అనవసరం అనేది ఆమె కాస్త అలిగి దూరంగా ఉన్నారు. 1 రాజ్యసభ సీటు రాలా, 2 తనకు సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ నడుపుతోంది అనేది రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చ జరుగుతుంది. అందుకని ఆమె పార్టీ వ్యవహారాలకు కొంచెం సైలెంట్గా ఉంటున్నారు అనేది అయితే మాత్రం రకరకాల చర్చ సారాంశం అన్నమాట.